ఒక క్రమమైన ప్రార్థన, అన్ని అంశాలతో కూడుకున్న ఒక విజ్ఞాపన దేవునికి చెల్లించాలి అని అనుకున్నప్పుడు షాలేమన్న ఆత్మ ప్రేరణతో ఒక 7 అంశాలు రెడీ చేశాడు. ఒక 7 మెట్లు రెడీ చేశాడు. దాంట్లో మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే, దేవుని ముందుకు మనం వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం 59లో చెప్పినట్టుగా మన పాపాలు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి కనుక ఆ పాపాలు తొలగిపోయేటట్టు ముందు కూర్చోగానే ప్రభువా నా పాపాలు క్షమించు, నా లోటుపాట్లు క్షమించు, ఇదిగో ఇట్లా పొరపాట్లు జరిగినాయి, ఒకవేళ నాకు తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని మొట్టమొదట కూర్చున్నప్పుడు పాపపు ఒప్పుకోలు మనం చేస్తే, అలా మనం పాపాలు ఒప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటే ఆ ప్రార్థన ఇక ఏ అడ్డుగోడలు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా నేరుగా ఇక మనం చేసే ప్రతి ప్రార్థన ఇక సింహాసనం దగ్గర వినబడతా ఉండిద్ది. హల్లెలూయా. మొదటిది పాపపు ఒప్పుకోలు. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. క్రొత్తగా ప్రార్థన ఎలా చేయాలి అన్న అవగాహన లేని వాళ్ళు ఇవి రాసి పెట్టుకోండి. చక్కగా ఈ విధంగా మీరు ప్రార్థన చేయొచ్చు. మొదటిది పాపపు ఒప్పుకోలు. మన పాపాలు, మన కుటుంబీకుల పాపాలు, సంఘ బిడ్డల పాపాలు, సమాజ ప్రజల పాపాలు, దేశ ప్రజల పాపాలు, ప్రపంచ ప్రజల పాపాలు మన పాపాలుగా మనం ఒప్పుకోవడం. రెండవది, ఇక ప్రభువా నా పాపాలు క్షమించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నా కొరకు నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నట్టుగా, ప్రభువా రక్షణ ఇచ్చావు నీకు స్తోత్రాలు, పరలోక పౌరసత్యాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, అన్న వస్త్రాలను ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఆయురారోగ్యాలను ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక మంచి సంఘాన్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక మంచి దైవజనుని ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఒక సత్తువ కలిగిన సంఘంలో నన్ను నాటావు నీకు స్తోత్రాలు. ఇక మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఒక్కొక్కటి ఎత్తుపెట్టి కాసేపట్ల స్తుతించవచ్చు మనసారా. అలా స్తుతించిన తర్వాత ఇక మూడవ స్టెప్లో సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేయడం. దైవజనుల క్షేమం కొరకు, దైవజనుల కుటుంబాల కొరకు, మనం అనుసరిస్తున్న, మనం వెంబడిస్తున్న ఈ తండ్రి సన్నిధి పరిచర్య కొరకు, మన దైవజనులందరి కొరకు, క్రైస్తవ్యం కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవజనుల ఐక్యత కొరకు, సంఘంలో ఉన్న దుర్బోధలు తొలగిపోయేటందుకు, రాకడలో సంఘం ఎత్తబడేటట్లుగా సార్వత్రిక సంఘం అంతటి కొరకు కలిసి ప్రార్థన చేయడం. ఇది ఎన్నో అంశం? మూడో అంశం. ఇక నాలుగవది ఏంటయ్యా అంటే మన భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేయడం.